ప్రత్యేకంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం 20 మాసాలుగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గ్రామాలు నిర్వీర్యం అయిపోయి పల్లెలన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి జరిగిన సందర్భంలో ఈరోజు మా గంగాధర మండలం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం సర్వారెడ్డిపల్లె ముప్పిడిపల్లి ఆ గ్రామాలకు ఇప్పుడు వెళ్ళడం జరిగింది. పారిశుద్ధ్య లోపం ఎంత భయంకరంగా ఉంది అంటే పల్లెలలో ఇప్పటివరకు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టక, సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక స్థానిక సంస్థలన్నీ కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడ వేసిన చెత్త అక్కడనే, ఎక్కడ మోరి కుప్పలు తెప్పలుగా మోరి కనీసం దాన్ని సాఫ్ చేయకుండా అట్లనే మురుగునూరు నిలిచిపోయి దానిలో దోమలు డ్యాన్సులు చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఆ ముప్పిపల్లి గ్రామానికి పోయినప్పుడు అక్కడ చెత్త చెదారం ఇంటి ముందటనే వాళ్ళ ట్రాక్టర్ వచ్చేది లేదు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులు దాన్ని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సాఫ్ చేసేది లేదు. అట్లా ఒక్క గంగాధర మండలం, ఒక సర్వారెడ్డిపల్లెనో, ఒక కోట్ల నరసింహపల్లెనో, ఒక నాగిరెడ్డిపూరో, ఒక్క ఊరని కాదు, ఒక మండలం అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి కనీసం ఆ ఊరిలో 100 బల్బులు వెలిగేటి ఇవాళ 20 బల్బులు కూడా వెలిగేటువంటి పరిస్థితి లేదు, చీకటి అయిపోయింది. గతంలో కేసీఆర్ గారి పాలనలేమో పల్లెలన్నీ వెలుగులు నిండితే, పల్లెలన్నీ అద్భుతంగా అద్దాల్లాగా మెరిసిపోతే, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పల్లెలన్నీ పడకేసి ఇవాళ చీకటిమయం అయిపోయినాయి. పల్లెలన్నీ కూడా అంధకారంలో నిండిపోయినాయి. పల్లెలన్నీ, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పల్లెలన్నీ అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. ఇదే సందర్భంలో మరి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని 2019లో గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తీసుకొని నెల నెల గ్రామ పంచాయతీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా ఒక్కొక్క మరి నెలకి గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి ద్వారా 333 కోట్లు వారు నేరుగా గ్రామ పంచాయతీలకే ఇచ్చి అక్కడనే సర్పంచ్లకు సర్వాధికారం, దానిలోకి వెళ్ళి వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ నిర్వహణ కోసం వాళ్ళకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి సందర్భం గత ఒక 5-6 సంవత్సరాలు అద్భుతంగా జరిగింది. ఎంత గొప్పగా జరిగిందంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిందనడానికి ఆనాడు వచ్చినటువంటి అవార్డ్స్, అది 20లో కావచ్చు, 21లో కావచ్చు, 22లో కావచ్చు, ఇట్లా నిరంతరంగా ప్రతి సంవత్సరం మరి లక్షలాది గ్రామాలు భారతదేశంలో ఉంటే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంచినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఆనాడు పల్లెలన్నిటి కూడా అవార్డులు వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో కూడా కొడిమేల మండలం హిమ్మత్రావుపేట అనే గ్రామానికి, మరి రామడుగు మండలం వెలిచాల అనేటువంటి గ్రామానికి కూడా జాతీయ పురస్కారాలు లభించినాయి. దానికి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే పల్లెలన్నీ అద్దాలాగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయి. నాడేమో ప్రతిరోజు ట్రాక్టర్లు, ఇప్పుడు దేశ చరిత్రలో ఏ గ్రామ పంచాయతీలో కూడా ట్రాక్టర్లు ఉండయి, కానీ మరి మన తెలంగాణలో సుమారుగా 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపుగా 12,000 చిల్లర గ్రామ పంచాయతీలలో మరి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, చెత్త ఎత్తడానికి, తడి చెత్త, పొడి చెత్త, సోత్ బుక్స్ కూడా చాలా చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా సోత్ బుక్స్ ప్రతి ఇంటింటికి కూడా మరి నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడ కూడా చెత్త కనబడలే. మలేరియా, డెంగ్యూ
ఇలాంటి మరి ఏవైతే రోగాలు వస్తుండేనో అలాంటి రోగాలు అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మలేరియా, టైఫాయిడ్, ఇలాంటి డెంగ్యూ లాంటి రోగాలు లేకుండా పోయినాయి. ఒక కరోనా వచ్చింది 2020లో 19లో. కానీ ఇక గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ఉండడం ద్వారా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈ 12,769 గ్రామ పంచాయతీలకు ఇదే 12,769 సెక్రటరీలను ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలను పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా అద్భుతంగా ముందుకు పోయే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెళ్లడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు సుమారుగా 6,142 కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చుకున్న సందర్భం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి 70,000 కోట్ల రూపాయలు మనం మంజూరు చేసుకున్నాం. పల్లెలన్నీ కూడా ఇదే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక అద్భుతమైన రీతిలో వెలుగొందినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. వైకుంఠ ధామాలు గతంలో కాంగ్రెస్ పాలన 2014 కంటే ముందు ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊరిని ఎక్కడ పెట్టాలనో భూమి లేనటువంటి వాళ్ళు ఏడికి తీసుకుపోవాలనో కొన్ని కిలోమీటర్ల పెట్టుపోయి ఆ శవాన్ని ఎక్కడ దహన సంస్కారాలు చేయాలనో తెలియని పరిస్థితి ఉంటే 2014 తర్వాత ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకుని మరి ఆ వైకుంఠ ధామాలలో సగర్వంగా ఆత్మ గౌరవంతో దహన సంస్కారాలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది.